పెద్దపల్లి ఏసీబీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గజ్జి కృష్ణ, ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళలను సన్మానించారు. సృష్టికి మూలం అమ్మ, అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదని, మహిళలను గౌరవంగా చూసుకుంటూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా డివిజన్లో ఉన్నటువంటి మా మహిళా పోలీసు సోదరిమణులందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ గారు, పెద్దపల్లి శ్రీ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరూ కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, భార్యగా, ఒక పాత్రను కాదు ఎన్నో పాత్రలు చేసుకుంటూ అందులో పోలీస్ సమాజానికి 24 గంటలు సేవలు అందించేటువంటి ఉద్యోగం ఇది కూడా చేసుకుంటూ అటు కుటుంబాన్ని ఇటు సమాజాన్ని రెండు కాళ్ళతోని కంటి రెప్పలా చూస్తున్నటువంటి మా మహిళా మనందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప ఒక స్త్రీ అంటే అమ్మ, మన భారతదేశాన్ని కూడా మనం తల్లిని పిలుస్తాం, తండ్రిని పిలువం. అంటే దేశం ఎంత గొప్పదో, దేశానికి అయితే మనం జన్మభూమికి ఎంత విలువిస్తున్నామో మనం ఒక స్త్రీ కూడా అంతే విలువించాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఒక్క నిమిషం పాలెడన పోతే మనకు పెను కూడా దొరకదు, ఎక్కడుందని మళ్ళీ ఫోన్ చేసి అనుకునే పరిస్థితి ఉంటుంది ఒక పురుషునికి. కాబట్టి ఈ సందర్భంగా, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మా డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ మహిళలు కావచ్చు, వేరే ఎవరైనా స్త్రీలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, దయచేసి పురుషులందరూ కూడా నా విజ్ఞప్తి, స్త్రీని గౌరవించండి. స్త్రీ అంటే ఒక అమ్మ, ఒక మాత, ఒక దేవత. కనీసం ఎటువంటి వాళ్ళైనా మన పార్ట్నర్ అంటే అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, తల్లి కావచ్చు, మనతో పాటు ఉండే నడిచే ఒక మన పట్ల బాధ్యత తీసుకునే ఒక మూర్తి. కాబట్టి గౌరవించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నమస్కారం. ఇప్పటికే పెద్దపల్లి డివిజన్లో ప్రజారక్షణలో 24 గంటలు మా దగ్గర పనిచేసే మహిళ మనందరూ చేస్తున్నాం. ఇంకా కూడా రేపటి నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా రోడ్డు పైన పెట్రోలింగ్ కావచ్చు, గ్లూకోజ్ డ్యూటీ కావచ్చు, లేదా ఏ ఇతరత్ర డ్యూటీలైనా, దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు, ఆకాశంలో నువ్వు నేను చేసాగమని. వారు అన్నట్లు ఇక్కడ మా దగ్గర మహిళామణులు అయినప్పటికీ మేము సాటి పురుషులతో తీసిపోము, మీరేం ఎక్కువ కాదు అనే విధంగా పనిచేస్తున్నారు. రేపటి నుంచి ఇంకా సమానంగా 1% ఎక్కువనే అన్నట్టే రేపటి నుంచి పనిచేస్తారని చెప్పి మీ అందరికీ వాళ్ళందరి తరఫున మీకు తెలియజేస్తాను. పెద్దపల్లి ఏసీపీ గారు మరియు సిఏ గారు మరియు మా ఎస్ఐ లక్ష్మణ్ సార్ గారు మాకు ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ ఎంతో, ఇప్పుడున్న ప్రపంచంలో మహిళలందరూ చాలా గొప్పగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమై ఉన్నారు. అప్పుడు వాళ్ళు వంటింటికే పరిమితమైపోయి వాళ్ళ హద్దుల్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు చదువుల్లోనూ, ఉద్యోగంలోనూ, వివిధ రంగాల్లోనూ తమదైన ముద్రను వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా భారతదేశంలో మన మగవాళ్ళందరూ ముందుకెళ్తూ మన ఆడవాళ్ళ యొక్క ప్రఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను. మార్చ్ 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి మా ఏసీపీ సార్ మా అందరికీ ఇట్లా సత్కారం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్స్ దేంట్లో తక్కువ కాదు.
అందరూ కూడా చాలా ముందుకెళ్తున్నారు. నాసా, స్పేస్, సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజనీర్స్ అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకెళ్తున్నారు. సో అందరూ కూడా ఉమెన్స్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా చదివించి ఉమెన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.